ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. జనవరి 2019 4వ వారంలో 20వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆత్మస్థైర్యం మెండుగా ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాలు తారుమారయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా పడడం లేదా అనుకున్న పని దాదాపుగా రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవడం మంచిది. ఆర్థిక సౌలభ్యాలు మెండుగా ఉన్నాయి. విద్యా అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సానుకూలవంతమైన దృక్పథంతో ముందడుగు వేసే ప్రయత్నాన్ని చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. లేనిపోని అపవాదులకి దూరంగా ఉండండి. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు లాభించే అవకాశం ఉంటుంది. నూతన వాహన సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. కొత్త వాహనాలు కొనడం కానీ లేదా వాహన వ్యాపారస్తులకి అంటే సెకండ్ హ్యాండ్ వాహన వ్యాపారస్తులకి అనుకూలవంతమైన వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. రైతు సోదరులకి అనుకూలవంతమైన పంట దిగుబడి, రాజకీయ రంగంలో ఉన్నత స్థానం లభించే అవకాశము, ఆరోగ్యం అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పనికి మాలిన పదార్థాలను భుజించేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. శాకాహార భోజనాన్ని ఈ వారం మొత్తం కూడా భుజించడం వల్ల ఆరోగ్యం సమతుల్యంగా ఉండే అవకాశం ఉంటుంది. సానుకూలవంతమైన శుభ ఆరోగ్య అభివృద్ధి పొందడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైనటువంటి మార్పులు, ధనయోగము, ఉద్యోగ అభివృద్ధి, డిపార్ట్మెంట్ టెస్టులు కనుక రాస్తున్నట్టయితే తప్పకుండా అందులో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. దాదాపుగా కొత్త వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడడానికి శుభసూచకంగా చెప్పబడుతోంది. ఇతరుల వల్ల ధనయోగం ఉంటుంది. శత్రువుల వల్ల కూడా ధనయోగం ఉంటుంది. కాకపోతే శత్రువుల వల్ల మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. అదేంటి గురుగారు శత్రువుల లాభం ఉంటే శత్రువులకి తెలియకుండానే వారు చేసేటువంటి తప్పుడు పని వల్ల మనకు లాభం కలగడం, శత్రువుల వల్ల ప్రత్యక్షమైనటువంటి నష్టం కలగడం. ఒక వాహనం మీద వెళ్తున్నప్పుడు అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి ఘర్షణాత్మక వాతావరణం వల్ల ఆ శత్రువు యొక్క ఇబ్బంది మనకి ప్రత్యక్షంగా కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఘర్షణాత్మక వాతావరణాన్ని వదిలేసుకోవడం మంచిది. ప్రేమ కలాపాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి మాట పట్టింపులు, వాగ్దానాలు చేయడం లాంటివి మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. పెద్దల అంగీకారంతో మాత్రమే ముందడుగు వేయండి లేదా నష్టపోయే ప్రమాదం స్పష్టంగా ఉన్నదన్న విషయాన్ని తెలుసుకోండి. విదేశీ ప్రయాణం సానుకూలంగా ఉంటుంది. కాకపోతే కాస్త కష్టసాధ్యంగా ఉంటుంది. తప్పకుండా మీరు అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారు వీసా సంబంధ సమస్యల గురించి ఈ వారంలో ప్రయత్నాన్ని గట్టిగా చేయవచ్చును. గత వారంలో కంటే ఈ వారంలో మెరుగైనటువంటి ఫలితాలు, సానుకూలవంతమైన ఫలితాలు మీకు వచ్చే అవకాశం బలంగా కనబడుతుంది. బుధుడు, కుజుడు యొక్క గ్రహాల అనుకూలత వల్ల పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడము, ఈ మాసంలో ఈ వారంలో గనక సిఏ లాంటి పరీక్షలున్నా, IELTS లాంటివి లేదా GRE లాంటి పరీక్షలున్నా, విదేశాలకు వెళ్ళే నిమిత్తమే రాసేటువంటి పరీక్షలు ఏవైనా ఉన్నా స్పష్టమైనటువంటి అభివృద్ధి తప్పకుండా ఉంటుంది. ఆయా పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం బలంగా ఉన్నాయి. వైద్య విద్యార్థులకి అనుకూలవంతమైన శుభస్థితి. నీట్ పరీక్ష కనుక ఈ వారంలో రిజల్ట్ వచ్చినట్టయితే ఈ రాశి వారికి సంపూర్ణమైనటువంటి అనుకూల ఫలితాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. గుప్త నిధులు కానీ జూదం వల్ల కానీ ధన ఆదాయం ఉన్నప్పటికీ కూడా నష్టం కూడా కనబడుతోంది. అనగా వెంటనే వచ్చినటువంటి జూదం వల్ల వచ్చినటువంటి లాభము అనైతిక కార్యక్రమాలకి,
దుర్వ్యసనాలకి ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించండి. వ్యాపార అభివృద్ధికి పాటుపడే ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏదైనా భాగస్వామ్య సంబంధమైన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంటే తప్పకుండా ప్రారంభం చేయండి. అనుకూలవంతమైన శుభస్థితి పొందడానికి సూచనలు చాలా బలంగా ఉన్నాయి. గొప్పవారితో స్నేహాలు ఉంటాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయాణ లాభాలు, అధికమైనటువంటి ధన ఆగమము లాంటి ఉన్నాయి. కానీ ప్రతి విషయంలో కూడా ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవడం అనేది మాత్రమే సూచన చెప్పబడుతుంది. ఎందుకంటే కొన్ని పనులు తారుమారయ్యే అవకాశం, ఊహించని విధంగా అసౌకర్యాన బారిన పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క ప్రతి పనిని ప్లానింగ్గా చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. చిత్రకళాకారులకి, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన ఫలితాలు, రైతు సోదరులకి ఆర్థికాభివృద్ధి, పంట దిగుబడి అనుకూలంగా ఉండడము, అనేక రకాల ఆర్థిక సమీకరణాలు మీకు అనుకూలంగా ఉన్నాయని స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు 20, 21, 22వ తేదీలలో 6 అంకెను, 23, 24, 25 తేదీలలో 7 అంకెను, 26వ తేదీన 1 అంకెను మీరు కనుక వినియోగించుకొని శుభకార్యాలను ఏర్పాటు చేసుకున్నట్టయితే అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.